రేవంత్ అయితే తన సన్నిహితుల దగ్గర ధీమానే వ్యక్తం చేస్తున్నారు. విజయం ఖాయమన్నటువంటి పాయింట్‌తోనే ఉన్నారు. 30,000 వస్తది అనేది చెప్తాం గానీ, మనకు కనీసం 20,000 మెజారిటీ వస్తది. బీసీలందరూ గూడా అలర్ట్ అయిపోయారు. ఖచ్చితంగా మనల్ని గెలిపించబోతున్నారు. అట్లాగే మైనారిటీల ఇంపాక్ట్, ఓవైసీ ఇంపాక్ట్ కూడా ఉంది. అజరుద్దీన్ ఇంపాక్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం అని చెప్తున్నాడు. కాపోతే టెన్షనల్లా ఒకటే. ఇటు పక్కన సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి వేళ అయన్నీ కేటీఆర్ మేనేజ్ చేస్తున్నాడని కూడా తన పార్టీ నాయకులకి రేవంత్ చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి మొన్ననే ఇప్పుడు అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వగానే సుదర్శన్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చారు. ఆ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుకొచ్చారు. ఏమని? ఏందో ఈక్వేషన్‌లంట, అధిష్టానం ఈక్వేషన్ అంట, రేవంత్ ఈక్వేషన్ అంట, నాకు తెలవదు, నాకు మంత్రి పదవి రావాల్సింది, ఈ పదవి ఇచ్చారు అన్నట్టు. అంటే ఒక అసంతృప్తి. పదవి పొందిన అసంతృప్తి ఉంది. పదవి రాక అసంతృప్తులు, పదవి పొంది అసంతృప్తులు, చిన్న పదవులు అన్నటువంటిది. అలాగే మంత్రివర్గంలో ఉండేటటువంటి అసంతృప్తులు ఎట్లాగో ఉన్నాయి. వీళ్ళందరూ ప్రస్తుతానికి ఎవరు నోరు మెదపరు. కేవలం రేపొద్దున అసలు సీన్‌లోకి వచ్చినప్పుడు మాత్రమే కథ ఏంటనేది తేలుతుంది. జూబ్లీ హిల్స్‌లో గెలిస్తే రేవంత్ జోలికి ఇక ఇప్పట్లో రారు. మళ్ళీ స్థానిక ఎన్నికలు, అక్కడ రిజల్ట్ ఆధారంగా ఉంటది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడితే మాత్రం రేవంత్‌ని వెంటాడతారు, వేటాడతారు. సొంత వాళ్ళే దెబ్బతీస్తారు.